నేను గత 24 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా తాగేవాడిని. ఆఫీస్ ఎప్పుడు అయిపోతుంది, సాయంకాలం నేను సాయంకాలం ఎంత తొందరగా షాప్కి చేరగలుగుతానా అనే ఆతృతగా చూసేవాడిని నేను. సో రెగ్యులర్గా తాగాను నేను. సో లాస్ట్ 29th రోజు మీటింగ్కి ఇక్కడికి వచ్చాను. నా కొలీగ్ అతను ఒక మాట చెప్పాడు ఆఫీస్లో, సార్ మీరు తప్పకుండా మారుతారు సార్, ఆ మీటింగ్కి రండి అని చెప్పేసి అన్నారు. ఎప్పుడైతే ఆ మీటింగ్లో అక్కడ చివరన కూర్చున్నాను, నేను అసలు ముందుకు కూడా వచ్చి కూర్చోవడానికి నాకు ధైర్యం చాలలేదు. సో అట్లాంటిది ఆ రోజు నేను మీటింగ్లో నాకు అసలు తెలియదు, నేను ఏ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చానో నాకే తెలియదు అసలు. ఆ అయ్యగారు ఫస్ట్ ఆఫ్ ఆల్గా చెప్పారంట, ఎప్పుడు ఇంతవరకు మీటింగ్లో ఎంతమంది తాగుడుకు బానిస అయ్యారో వాళ్ళందరూ పైకి రండి అని చెప్పేసి అన్నారంట. సో ఈ మాట ఎప్పుడూ అనలేదంట. అసలు అది నా గురించే అన్నారేమో అనిపించింది. నేను ఏ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చానో నాకు తెలియదు అసలు. ఒక చంటి పిల్లాడు వచ్చినట్టు పరిగెత్తుకుంటూ వచ్చాను. రాగానే నాకు ప్రేయర్ చేశారు. అయ్యగారు నాకు ప్రేయర్ ఆయిల్ ఇవ్వడంతోనే మీరు ఈ క్షణంతోనే తాగడం మానేస్తారని చెప్పేసి అన్నారు. సో ఈరోజు నా పక్కన ఎవరైనా తాగిన వాళ్ళు కానీ స్మోక్ చేసేవాడిని, రెగ్యులర్గా స్మోక్ చేసేవాడిని. నాకు అసలు లేని అలవాట్లు లేవు, ప్రతి ఒక్కటి అనుభవించాను నేను. సో అట్లాంటిది ఈరోజు నా పక్కన ఎవరైనా తాగినా దాని వాసన వచ్చినా నాకు చాలా అసహ్యం వేస్తుంది అసలు. ఈరోజు నా కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉంది. సో ఈ విధంగా సాక్ష్యం ఇవ్వడానికి మీలో ఇంకా ఎవరైనా ఉంటే వారందరూ కూడా దయచేసి ముంగటికి వస్తే మీ కుటుంబ సభ్యులు నాలాగే సంతోషంగా ఉంటారని చెప్పేసి నా ఆకాంక్ష అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ, నా పేరు శ్రీనివాస్. 10 నెలల నుంచి ఇక్కడ వస్తున్నాను. హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాను. ఉంటే అక్కడ చెకింగ్లు టెస్టులు అవన్నీ చేసారు. నేను 11 days ఉండి అయితే ఎయిడ్స్ ఉందని చెప్పారు అక్కడ డాక్టర్. అయితే నేను ఇక్కడ 10 నెలల నుంచి వస్తున్నాను. 3 వారాల కింద అక్కడ కూకున్నప్పుడు అయ్యగారు చెప్పిండు, ఇట్లా నన్ను లేపిండు, నా పేరు పెట్టి. నేను రాలే స్టేజ్ మీదకి. నన్ను రమ్మని 5 సార్లు చెప్పిండు. నేను రాలేను అన్నాడు. పోయి చెక్ చేయించుకోవాలా, నార్మల్ వస్తుంది అని చెప్పిండు. అయితే తెల్లారే గాంధీకి పోయేసి చెక్ చేయించుకున్నాను. నాకు నార్మల్ రిపోర్ట్స్ వచ్చేసి. చూడండి, ఎయిడ్స్ ఉందని చెప్పిండు అయ్యగారు. ముందు ఎయిడ్స్ అండి ఆ రిపోర్ట్, కానీ ఇప్పుడు నెగిటివ్ రిపోర్ట్స్, ఎయిడ్స్ లేదని. చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యం కదా. ఒకసారి నేను తాగొచ్చి అక్కడ కూర్చున్నాను మేడం. తాగొచ్చి అక్కడ కూర్చుంటే ప్రవీణ్ కుమార్ పాస్టర్ అన్నాడు, ఇక్కడ ఆయిల్ కోల్ తీసుకొని ఒక ఆయన వచ్చిండు లోవాలంటే నేను లేచి ఇక్కడ వచ్చాను. 25 సంవత్సరాల నుంచి నేను తాగుతా. అయితే ఇక్కడ వచ్చేయాలంటే వచ్చిన. వస్తే తాగుడు బంద్ చేయాల బేట, నిన్ను దేవుడు పిలుస్తుండు అంటే వచ్చిన. పేరు వాటర్ కొట్టి ప్రార్థన చేసి అప్పటి నుంచి నేను తాగుతలేను మేడం. నేను తాగుడు బంద్ చేసిన, గంజాయి బంద్ చేసిన, సిగరెట్లు బంద్ చేసిన, పాన్ కూడా బంద్ చేసిన. ఏం ముడతలేను. అన్నీ తన పాపపు అలవాట్లు అన్నీ మార్చుకున్నాడు కాబట్టి యేసయ్య స్వస్థపరిచేదండి. మీరు చూస్తున్నారు కదా ఈ సాక్ష్యం, ఎంత అద్భుతమైన సాక్ష్యం. తాగి మీటింగ్కి వచ్చాడు, దేవుడు పిలిచాడు, సేవకుడు ప్రార్థన చేశాడు, త్రాగుడు నుంచి మరి స్మోకింగ్ నుంచి అన్నిటి నుంచి విడుదల పొందాడు. ఇంతకుముందు ఎయిడ్స్ ఉండేది, కానీ ఎప్పుడైతే మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాడో మొత్తం నార్మల్, మొత్తం రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయండి. నీల్ రిపోర్ట్ వచ్చింది. యేసయ్య చేసిన అద్భుతం. అందుకని ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న మీరు కావచ్చు, ఈ రిపోర్ట్ చూస్తున్న మీరు కావచ్చు, మీకు ఏదైనా వ్యాధి సమస్య ఉండవచ్చు, కానీ మీ జీవితంలో ఏది ఉన్నా అద్భుతం చేసేది ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. దేవుని బిడ్డలారా, అంటే ఈ యొక్క కుమారుని జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. వెళ్ళున్నాను. భక్తిహీనులు అనే మాట ఏంటిదంటే, నీ సహాయం మాకొద్దు, మేము చేయవలసిన పనులు మేము చేస్తాం, మేము ఏం చేయాలో మాకు తెలుసు అంటారు భక్తిహీనులు. కానీ వారి యొక్క అనుభవంను బట్టి వారి యొక్క స్థితి ఏ విధంగా దిగజారిపోతుందో చదవండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనాన్ని చదవాలి. వారి క్షేమము వారి చేతిలో లేదు. చాలు. ఏంటిదట? వారి క్షేమమట వారి చేతిలో లేదట. ఈ రాత్రి ఒకవేళ భక్తిహీనుడుగా ఉన్నావేమో నాన్న, నువ్వు మూర్ఖతను కనపరుచుకుంటున్నావేమో. నేను నిజంగా ఎంత మూర్ఖుండి ఉండేనంటే, కానీ ఆ మూర్ఖుడినైనా నన్ను
మెత్తటి మనస్సును దేవుడు నాకు ఇచ్చినాడు. హల్లెలూయా. ఈ భక్తిహీనులు అన్నట్టే నేను అనేవాడను. చివరికి నా కండిషన్ ఎట్లయిపోయిందంటే భయంకరమైన అప్పులల్లో కూరుకుపోయినా నేను. ఎట్లాంటి అప్పులల్లో కూరుకుపోయినామంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి, మోటార్ ఫీల్డ్ బిజినెస్ స్టార్ట్ చేసి అప్పులల్లో కూరుకుపోయినాం. నేను దైవ సేవకురాలు. తినటానికి తిండి ఉండేది కాదు. ఎవరైనా ఇంటికి వెళ్తే వారు వెళ్ళగొట్టేవారు. బోరింగ్ నీళ్లు తాగి పండుకున్న అనుభవం మాదే. కానీ నేను క్రైస్తవుడనే, కానీ భక్తిహీనుడను. భక్తి ఉన్నది కానీ ఉండవలసినంతగా భక్తి లేదు. కానీ చివరికి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కంక్లూషన్లోకి వచ్చేసినాం. ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని తాగి చనిపోవాలని మా బెడ్రూమ్లో ప్రిపేర్ అవుతున్నాం. కానీ ఆ రాత్రి నా ప్రేమ కలిగిన యేసయ్య నన్ను పిలుస్తున్నాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈరోజు నువ్వు భక్తిహీనుడిగా ఉన్నావు, నువ్వు నీతిమంతుడిగా మారుతావా బేటా అన్నాడా. ఈ రోజు దాకా నువ్వు నమ్మిన అనుభవం ఉన్నది, ఈరోజు నువ్వు నాలో నిలిచి ఉంటావా బేటా అన్నాడు నా దేవుడు. అప్పుడు నేను యేసయ్యతోనన్నా, యేసయ్య ఈ భయంకరమైన ఊపిలో నుంచి నన్ను లేపేసయ్యా, బ్రతికినంతకాలం నేను నీకోసం బ్రతుకుతా, నీకోసం బ్రతుకుతా. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు నా చెయ్యి యేసయ్యకి ఇచ్చిన, మేము యేసయ్యలో వెళ్ళిపోయినాం. యేసయ్య మా అప్పులన్నీ కూడా తొలగించేసినాడు. హల్లెలూయా. అందుకనే అప్పుల వేదన అంటే ఏంటిదో మాకు తెలుసు, అప్పుల పోరాటాలంటే ఏంటిదో మాకు తెలుసు, మేము అనుభవించినాం. ప్రజలు ఇంటి ముందు వచ్చి అల్లరి చేస్తుంటే మాకు తెలుసు అనుభవాలు. అందుకని ఎవరైనా కండిషన్లో ఉంటే మేము తట్టుకోలేం. బికాస్ మాకు ఆ రుచి ఏంటిదో తెలుసు, ఆ రుచి ఏంటిదో తెలుసు. ఆ భయంకరమైన పోరాటంలో మా యేసయ్య మమ్మల్ని ఎట్లా లేవనెత్తున్నాడో మాకు తెలుసు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వెవరైనా కావచ్చు సహోదరుడు సహోదరి, ఈ భక్తిహీనులు అన్నట్టే దేవుని సహాయం నాకు అవసరం లేదనేసి అనుకున్నా. కానీ 16వ వచనం ఏమని సెలవిస్తున్నదంటే వారికి క్షేమము లేదట. ఏం లేదట? క్షేమము లేదట. వారు నిర్ణయాలు అన్నీ కూడా అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటారట. నిర్ణయాలలో ఒక స్థిరత్వం ఉండదు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, తప్పుడు మార్గాలు ఎన్నుకుంటారు. వాళ్ళ జీవితం అంతా కూడా కన్ఫ్యూజన్, కేయాస్లో ఉంటుందంతా. దేవుని క్షేమానికి దూరమైన వారు సమాధానంతో ఉండలేరు నాన్న. కానీ రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడ నడిపించబడ్డావంట బిడ్డ? ఈ రోజు దాకా నీకు క్షేమం లేదు, కానీ ఈ రాత్రి నా యేసయ్య క్షేమం నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆయన క్షేమాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. అది ఎప్పుడో తెలుసా? నీవు క్రీస్తు యేసు దేవుడు అని నమ్మితే కాదు, ఈ రాత్రి ఆయన లోపలికి నువ్వు వచ్చేసేయాలి. ఆమెన్, ఆమెన్. ఆయన లోపలికి నువ్వు వచ్చేసేయాలి. ఒక యంగ్ బాయ్ ఉన్నాడు ఇక్కడ. నీ రైట్ చిక్ మీద పుట్టుమచ్చ ఉన్నది. నీ రైట్ చిక్. చాలా రోజులు అవుతుంది బిడ్డ, జాబ్ వెతుకుతూ ఉన్నావు, దొరకటలే. నీ రైట్ చిక్ మీద ఈ యొక్క మచ్చ, అంటే పుట్టుమచ్చ ఉన్నది. చాలా ప్రయత్నిస్తున్నావు, ఉద్యోగం గురించి దొరకటలే. కానీ ఈరోజు ఏడ్చుకుంటూ ఈ మందిరానికి వచ్చినావు. ఎవరా సహోదరుడు లేచి నిలబడాలి? యేసయ్యా. లేచి నిలబడి నీ కుడి చేయి పైకెత్తా. నీ రైట్ చిక్ మీద పుట్టుమచ్చ ఉందా? ఉన్నదా? చప్పట్లు కొడదామా? ఇదిగో దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. చాలా త్వరలో ఒక మంచి జాబ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.
చేతులు పైకెత్తా, పట్టుకోండి వెనకాల. టచ్ 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 ఇన్ జీసస్ నేమ్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కానీ వారికి క్షేమం ఉండదట. బిజినెస్ చేస్తారు కానీ ఒక సరి అయిన నిర్ణయాలు తీసుకొని బిజినెస్ చెయ్యరు వాళ్ళు. అన్ని విధాలుగా కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్. క్షేమము లేని ప్రజల. రెండోదిగా చదవండి 21:17 యోబు గ్రంథం 21:17. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా. భక్తిహీనుల యొక్క దీపం ఏమైపోతుందట? ఆరిపోతుందట. దీపము ఆరిపోతే ఇంట్లోకి వచ్చేది ఏంటిది చెప్పాలా? చీకటి. దీపము ఆరిపోవటంతోనే ఇంట్లో చీకటి వచ్చేస్తుంది. చీకటి వచ్చినప్పుడు చీకటితో పాటు వచ్చే శక్తులేంటి? చీకటి శక్తులు వస్తాయి. ఈ చీకటి శక్తులు వెలుగులో పనిచేయవట కానీ చీకటి శక్తులు చీకటిలోనే పనిచేస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దాకా యేసుక్రీస్తు ప్రభు వద్దనుకున్నావు నువ్వు, కానీ ఈరోజు దాకా నీకు క్షేమం లేదు. నీ దీపం ఆరిపోయింది. నీ కుటుంబంలో దీపం ఆరిపోయింది. నీ బిజినెస్లో దీపం ఆరిపోయింది. నీ వ్యక్తిగత జీవితంలో దీపం ఆరిపోయింది. నీ సంఘములో దీపం ఆరిపోయింది. కానీ ఈరోజు నీ దీపము వెలగబోతున్నదే. ఈ రాత్రి నీకు క్షేమము కలగబోతున్నది. అది ఎప్పుడో తెలుసా? నువ్వు యేసయ్యలో వెళ్ళప్పుడే. యేసయ్యలో నువ్వు వెళ్ళినావంటే నీకు క్షేమము కలగబోతున్నది. నీ దీపము వెలుగుమయముగా నీ కుటుంబం మారిపోబోతున్నది. ఏ బిజినెస్లోనైతే నువ్వు లాస్ అయినావో అదే బిజినెస్లో దేవుడు నిన్ను లిఫ్ట్ చేయబోతున్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఒక దినమున పేతురు వలలు గడుక్కుంటూ ఉన్నాడు. ఒక్క చాప కూడా పడలే. యేసుక్రీస్తు ప్రభు ఆ దోణిలో ఎక్కి, పేతురు కమాన్ బోటింగ్కి వెళ్దామా అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, యేసయ్యా రాత్రంతా కూడా మేము వలలు వేసినాం, నాట్ ఈవెన్ సింగిల్ చేప పడలేదన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినాడంటే పేతురు ఎక్కడ వలలు వేసినాడో అదే స్పాట్కు తీసుకొని వెళ్ళి పేతురు అంటున్నాడు, యేసయ్యా ఇదే స్పాట్లో మేము వలలు వేసినాం, నాట్ ఈవెన్ సింగిల్ చేప, ఒక్క చేప పడలే. కానీ నువ్వు నా దోణిలో ఎక్కినావా? ఆమేన్. నీ మాట చొప్పున నేను వలలు వేస్తున్నానని వెయ్యగానే సమృద్ధి అయిన చేపలు పడ్డాయి. సమృద్ధి అయిన చేపల. హల్లెలూయా హల్లెలూయా. కానీ రాత్రికాల సమయంలో పేతురు దోణిని వాడుకున్న యేసయ్య, పేతురు దోణిలో ఎక్కిన యేసయ్య ఈ రాత్రి నీ బిజినెస్ అనే దోణిలో ఎక్కబోతున్నాడు. నీ కుటుంబం అనే దోణిలో ఎక్కబోతున్నాడు ఆయన. నువ్వు ఒంటరిగా వచ్చినావు, కానీ ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ మహబూబ్ కాలేజ్ నుంచి ఎవరితో వెళ్ళబోతున్నావంటే ఆ యేసయ్యతో వెళ్ళబోతున్నావు. ఈరోజు దాకా యేసయ్యని నమ్మిన అనుభవం ఉన్నది, కానీ ఈరోజు fill in the blanks యేసయ్యలో నిలవబోతున్నా. హల్లెలూయా. ఒకవేళ అరే మహల్ దే కషానే మే హువా. ఇక్కడ ఒక లేడీ ఉన్నది. నీ భర్త తాగి మీటింగ్కి వచ్చేటప్పుడు కూడా నిన్ను కొట్టిండు. లేచి నిలబడు, సిగ్గుపడకుండా లే తల్లి. వండర్ఫుల్ తల్లి. హోలీ స్పిరిట్, నీ భర్తతో పాటు రాబోతున్నావు ఇక్కడికి. నీ భర్తతో పాటు రాబోతున్నావు. నీ భర్తతో పాటు ఇదే స్టేజ్ మీద రాబోతున్నాను. మీటింగ్ వచ్చేటప్పుడు కూడా నీ భర్త కొట్టిండు నిన్ను, కానీ నా భార్య మీటింగ్కి వచ్చేటప్పుడు నేను కొట్టిన చెయ్యేసుకున్నానని నీ భర్త స్టేజ్ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు త్వరలో.
యేసు నామములో ఇదిగో దేవుని మహిమ నీపై దిగుతున్నది. టచ్ టచ్, పట్టుకోండి వెనకాల. టచ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఈ రాత్రి అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, యేసయ్యా, నువ్వు మంచి దేవుడు యేసయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు యేసయ్యా. మనుషులు మమ్మల్ని విడిచిపెడతారయ్యా, మనుషులు మమ్మల్ని స్వార్థంగా వాడుకుంటారు ప్రభు. డబ్బు ఉన్నంత కాలం ఎక్కడ లేని గౌరవ మర్యాదలు ఇస్తారు ప్రభు మనుషులు. కానీ రోడ్డు మీదకి వస్తే ఎవ్వరు మమ్మల్ని ప్రేమించరు యేసయ్యా. కానీ మమ్మల్ని ప్రేమించేది నువ్వు ఒక్కడువే నాయనా, నువ్వు ఒక్కడువే ప్రభు. నీ దుర్దశలో, నీ పోరాటం మధ్యలో అందరు నిన్ను విడిచిపెట్టేస్తారు, నిన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంటారు. కానీ నీకు డబ్బున్నప్పుడు ఎక్కడ లేని మర్యాదలు ఇస్తారు. రోడ్డు మీదకి వస్తే నీకు సహాయం చేసేవారు ఉండరు. కానీ నువ్వు గొప్పవాడువైనా పేదవాడువైనా ఈరోజు ఒకవేళ రోడ్డు మీదకి వచ్చేసినావేమో, నిన్ను ఈ భూమి మీద ప్రేమించేది ఎవరు తెలుసా? కేవలం యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే. అంతము వరకు నీతో ఉండేది ఎవరు తెలుసా? యేసయ్య ఒక్కడే. కాబట్టి రాత్రి మనం యేసయ్యలోకి వెళ్ళిపోవాలని ఎంతమందికి ఉన్నది? ప్లీజ్ నా రెండు చేతులు జోడించి బ్రతిమలాడుతున్నా. యేసయ్యకు దూరమై మనం ఏం చేయలేం బిడ్డ మనం. కానీ ఈరోజు యేసయ్యలోకి వచ్చేద్దాం. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, నువ్వు నాకు కావాలి యేసయ్యా. నాకు ఎవ్వరు యేసయ్యా, నాకు నువ్వుంటే చాలు యేసయ్యా. నా కుటుంబంలోకి రా యేసయ్యా, నా బిజినెస్లోకి రా యేసయ్యా, నాలోకి రా యేసయ్యా. ఒంటరి వాడనైపోయాను యేసయ్యా, ఒంటరి దానైపోయాను యేసయ్యా. ఎవ్వరు ప్రేమ లేవేసయ్యా నాకు. కానీ నీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు ప్రేమాస్వరూపి అని నీ వాక్యం సెలవిస్తున్నదయ్యా. నాకు నీ ప్రేమ కావాలి యేసయ్యా, నాకు యేసయ్య కావాలి. ఈరోజు నా జీవితాన్ని నేను యేసయ్యకు సమర్పించుకుంటున్నాను అని ఆశ కలిగిన వారు పరిగెత్తుకుంటూ ముందటికి వచ్చేసారు. చేతుల పైకి ఎత్తుదాం. ఎంత ఏడవాలనుకుంటే అంత ఏడువి రాత్రి. ఎంత ఏడవాలనుకుంటే యేసయ్యా, నేను నమ్మిన గాని నీలో నిలిచి లేను ప్రభువా. నేను ఈరోజు నేను నిలిచి ఉంటా ప్రభువా నీలో. ఈరోజు నువ్వు నాతో పాటు రావాలి యేసయ్యా. నోర్లు తెరవండి అంతా. యవ్వన బిడ్డలారా నోర్లు తెరవండి బిడ్డ. ఎంత ఏడవాలనుకుంటే అంత ఏడవ. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఈరోజు దాకా భక్తిహీనుడిగా బ్రతికిన ప్రభువా, ఈరోజు నీతిమంతుడిగా బ్రతికితే యేసు. ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వెళ్తే యేసయ్యా, నాకు నువ్వు కావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఈరోజు మీ జీవితంలో జరగబోతున్నది, 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 జరగబోతున్నది. ఎస్ 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 ఎస్. ఈరోజు మీ కుటుంబంలో, మీ వ్యాపారంలో, మీ ఆర్థిక విషయాలలో ఏదో బ్రేక్ త్రూ జరగబోతున్నది.
అందరూ నాతో పాటు గట్టిగా ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోకరక్షకుడవని, నీవు రక్తం కార్చినావని, ప్రాణం పెట్టినావని, మరణించి తిరిగి లేచినావని, పరలోకానికి ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని, నీవు నిజమైన దేవుడవని, నీవు లోకరక్షకుడవని నేను నమ్ముచున్నాను. నా పాపాలను కడిగి, నా బలహీనతలను కడిగి, నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉంటుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలను క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ అదే విధంగా చేతులు పైకెత్తినట్లయితే, టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రజలారా, ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఇదిగో మీ కుటుంబాలలో దేవుడు మహిమ కలిగిన కార్యాలు జరుగునుగాక. ప్రతి శాపమనే కాడి టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రజల జీవితాలలో విరిగిపోవును గాక. మీ కుటుంబాలలో క్షేమము కలుగును గాక. దీపము నిత్యము వెలుగుతూ ఉంటుంది గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. స్టేజ్ మీద పడేసేయండి దయ్యాలని. యేసయ్య కదులుతున్నాడు. హలో, దురాత్మ శక్తులారా, అంధకార శక్తులారా, సాతాను బాణావతి శక్తులారా, రావాలా, బయటికి రావాలా, రావాలి. యు డెవిల్స్, కమ్ అవుట్ యు డెవిల్స్. స్టేజ్ మీద పడేసేయండి తెచ్చే. కదులుతున్నాడు యేసయ్య. ఎస్, ఎస్. స్టేజ్ మీద పడేసేయండి దయ్యాలని. యేసయ్య కదులుతున్నాడు. బయటికి రావాలి, రావాలి. ఉర్రాబా షాందేరల రియాకబా, పరిగెత్తుకుంటూ రా దయ్యమా. వదిలిపెట్టేసేయండి, ఆమెను వదిలిపెట్టేసేయండి. ఎక్కు, ఇట్లా ఎక్కు, ఇటు ఎక్కు, ఇటు ఎక్కు, ఇటు ఎక్కు, ఇటు ఎక్కు, ఇటు ఎక్కు, 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 ఎక్కు. పడక్కడ పడ. టచ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవరున్నారా? ఎవరున్నారు ఇక్కడ? చెప్ప, నోరు తెరువు. ఎవరున్నారు ఇక్కడ? గట్టిగా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం పట్టుకొని? చెప్పు త్వరగా, 2 నెలలు. గట్టిగా చెప్పు. 2 నెలలు. టచ్, టచ్. ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారా? ఎవరున్నారు చెప్పు. ఎవరున్నారు? ఎవరి అగ్ని మండుతున్నది ఇక్కడ? ఎవరి అగ్ని మండుతున్నది? త్వరగా చెప్పాలి. ఇదిగో ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. ఎవరి అగ్ని మండుతుంది? చెప్ప. ఈ బాటిల్లో ఉన్నది ఎవరి రక్తం? ఈ ఎలాయింటికి దిగుతున్న సమయంలోనే మీ జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ గొప్ప కార్యాలు చేయబోతున్నది. కదులుతున్నాడు ఆయన. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు. ఇప్పుడే మీ యొక్క కళ్ళల్లో దేవుని యొక్క వెలుగు దిగుతున్న సమయం. ఫైర్, సూపర్ న్యాచురల్ పవర్ దిగుతున్నది. కొంతమంది మూసిన కళ్ళు మూసినట్టే యేసు నామములో క్లోజ్ కాబోతున్నాయి. కొంతమంది ఎత్తిన చేతులు ఎత్తినట్టే యేసు నామములో ఫైర్ దిగుతుండగా ఆ చేతులు ఆగిపోబోతున్నాయి. కొంతమంది నోరు ఇప్పుడే ఎలాంటి పవర్ నోట్లో నుంచి గొంతులోకి దిగుతుండగా నోరు క్లోజ్ కాబోతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు మూవ్ అవుతున్నాడు. తీసుకో హోలీ స్పిరిట్. తాకు ప్రభా. మూవ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. కళ్ళు క్లోజ్ అయిపోతున్నాయి, క్లోజ్ అయిపోతున్నాయి సహోదరి. ఒక ఫైర్, ఒక వెలుగు ఇప్పుడే నీ కళ్ళలో దిగుతున్న సమయం. దిగుతున్న సమయం. తీసుకో, తీసుకో. మూవ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. తాకు, తాకు, తాకేసయ్యా. కళ్ళు క్లోజ్ అయిపోయాయి కొంతమందికి.
కొంతమందికి ఎత్తిన చేతులు ఎత్తినట్లు ఆగిపోయాయి, కొంతమందికి నోరు అట్లానే క్లోజ్ అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం, భయపడద్దు, మళ్ళీ ప్రార్థన చేస్తే ఓపెన్ అయిపోతాయి. అమ్మా ఎందుకు వచ్చావు? కళ్ళు కనిపించట్లా. ఏమైందమ్మా? కళ్ళు రావట్లే, వస్తలేదు, రావట్లే. ఈ అమ్మాయికి నోరు క్లోజ్ అయిపోయిందండి. రావట్లేదంట. యేసయ్య ఉన్నాడా లేదా ఇక్కడ? ఈ అద్భుతాలు చేసే దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయడా? చెప్పాలి, చేస్తాడా లేదా? కాబట్టి మీతో పాటు ఎట్లాంటి వారిని తీసుకొచ్చినా యేసయ్య వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా పట్టుకోండి. పురుషుల్ని పట్టుకోండి. టచ్